ఐ జర్క్ అంటాం మనం బేసిక్గా. ఎప్పుడైనా ఒక్కొక్కసారి మనం ఒక ఏదైనా ఒక దృశ్యాన్ని ఏదైనా చూస్తున్నప్పుడు కంటికి ఆహ్లాదంగా ఉండేది ఐ జర్క్ లేకుండా ఉండేది ఎప్పుడు కూడా అందరికీ మనసుల్ని గుచ్చుకుంటుంది, అందరి మనసులకి గుచ్చుకుంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా ఈ సినిమా అలాంటి సినిమా అండి ఇది. సతీష్ వేగేశ్న గారు అంటేనే ఒక మనిషే చాలా ఆహ్లాదంగా ఉంటారు. ఆయన రైటింగ్ ఆహ్లాదంగా ఉంటుంది, ఆయన టేకింగ్ ఆహ్లాదంగా ఉంటుంది. మళ్ళీ శతమానం భవతి తర్వాత ఒక మంచి పాజిటివ్ వైబ్స్తో మళ్ళీ గోదావరి నేపథ్యంలో ఒక చక్కటి కుటుంబ కథా చిత్రం. ఇందులో సిగరెట్ అనేది ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది సినిమా మొత్తానికి. సో దాని నేపథ్యంలో జరిగాక ఒక అందమైన కుటుంబ కథా చిత్రం ఇది. సో డెఫినెట్గా గోదావరి నేపథ్యంలో వచ్చే కుటుంబ కథా చిత్రాలు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయవు. ఎందుకంటే అన్ని ప్రాంతాల వారు అభిమానించి గుండెల్లో పెట్టుకునే సినిమాలు అవి. ఇంతకుముందు ఆ విషయం ప్రూవ్ అయింది కూడా చాలాసార్లు. సో మరొక్కసారి ఈ సినిమా జూన్ 6వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రేక్షకులందరి మనసుల్ని ఆహ్లాదంగా ఉండేటి చేయబోతుంది. చిత్ర నిర్మాతలు మా రవి గారికి, సుబ్బారెడ్డి గారికి జేబులు బాగా నిండాలి. వారు ఈ సినిమాతో మరిన్ని మంచి మంచి చిత్రాలు తీయడానికి వారికి ఆ భగవంతుడు కటాక్షం అందజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ కైలాష్ మీనన్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. వెరీ నైస్ మ్యూజిక్ సార్. అన్ని సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు ఆ మధురం సాంగ్ మై ఫేవరెట్ ఇది సినిమాలో. పాటలన్నీ కూడా చాలా బాగున్నాయి మ్యూజిక్ సినిమా తగ్గట్టుగా. అండ్ థ్యాంక్ యూ టీం అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే మా రవి మరోసారి సినిమా ద్వారా మరింత రచ్చ చేయబోతున్నాడు. Hello everyone, I'm from Kerala. And this is my debut movie, so I'm still learning Telugu. First of all, I would like to tell that I'm so happy to be here, so happy to debut the first movie with such a great director like Satish sir, and such a great producer Ramarao sir. It's been a nice journey. My first movie. I've been doing movies in Malayalam for quite some time now, but still I'm looking forward for this movie because I'm so sure that everyone will love this movie. It's a complete entertainer, and I was very happy doing the background score also. It was very comfortable working in this industry, and I'm looking forward for more. And I'm thanking everyone, the director, the associate directors, Pradeep ji, everyone who worked very, I felt like home, and I'm looking forward for this movie. Thank you very much. Thanks a lot. మరి ఈ అవకాశం ఇచ్చిన మరి అందరికి మీడియా మిత్రులకు, మరి ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, మరి రామారావు గారు అందరినీ కూడా ఒక చోటకి, మరి ఈ దీంట్లో పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఒక చోటగా ఇచ్చేసి మరి మీడియా సమక్షంలో మరి బిగ్ రిలీజ్ ఎక్కడ చూసినా కూడా మంచి పబ్లిసిటీ అయితే మాత్రం బాగా జరుగుతుంది. రామారావు గారు ఎక్కడ చూసినా కూడా, మేము రాత్రి థియేటర్లోకి వెళ్ళినా కూడా అక్కడ స్క్రీన్లో మంచి పబ్లిసిటీ మాత్రం బాగుంది. సినిమా కూడా దానికి మించి ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి రామారావు గారికి ఇది మరొక హిట్. ఎందుకంటే హీరో ఆల్రెడీ 3 హిట్లతో ఉన్నాడు. దీన్ని 4వ హిట్గా దీన్ని బాగా ప్రమోషన్ కూడా బాగా చేస్తున్నారు. సుబ్బారెడ్డి గారు కూడా దీన్ని ఎక్కువ థియేటర్లో దాదాపు 300 థియేటర్ల పైనే రిలీజ్ చేస్తున్నట్టున్నారు. మరి దీన్ని చక్కగా మరి తెరకెక్కించిన మన సతీష్ గారు డైరెక్టర్ గారికి మరి ముఖ్యంగా అభినందనలు. మంచి గోదావరి స్లాంగు, గోదావరి బ్యూటిఫుల్ అంతా కూడా దీంట్లో సినిమాలో చూపించారు. మరి గోదావరి జిల్లాలని అందరూ ఆదరిస్తారని, మరి ఈ సినిమాకి మంచి డబ్బులు రావాలని, అలాగే మీనన్ గారికి మంచి మ్యూజిక్ ఇచ్చిన మీనన్ గారికి, అలాగే రవి గారికి కూడా ధన్యవాదాలు. రవి గారు అయితే మరి ఆయన అండర్వేర్తోనే మంచి యాక్టింగ్ చేశారు. ఏమండి మంచి దీన్ని మా కామెడీ కూడా బాగా పండిస్తారనుకుంటున్నాను. దీన్ని బాబా రామారావు గారికి మంచి డబ్బులు తీసుకురావాలి. ఇది ఇవాళ థియేటర్లు కూడా
అన్నీ కూడా మీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. థ్యాంక్ యూ సార్. నేను చేయనమ్మా, దర్శకులు ఇస్తే చేయిస్తారు. ఓకే, ఇక్కడికి విచ్చేసిన నా మీడియా మిత్రులకు, నా ముఖ్యంగా నా శ్రేయభిలాషులందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, నేను ఒక్కొక్క చిన్న చిన్న అవకాశాన్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఇండస్ట్రీలో పెద్దగా ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచి ఇక్కడి వరకు వాళ్ళందరూ తమ్మి నీకు రోజు వస్తుంది అన్నారు, తమ్ముడు నేనున్నా అని చెప్పి నాకు ధైర్యం ఇచ్చింది. ఈరోజు నేను ఒక బుల్లితెర నుంచి వెండితెరలో ఒక 100 సినిమాకు పైన చేయగలిగానంటే శతమానం భవతికి ముందు శతమానం భవతి తర్వాత నా లైఫ్ పరిగెత్తుతున్నది అంటే ఈరోజు నేను ఆనందంగా నా లైఫ్ను లీడ్ చేస్తున్నంటే ఎవ్వరు కాదు మన వేగేశ్వర సతీష్ అన్న. ఎప్పుడు నేను రుణపడి ఉంటా. అట్లాంటి శతమానం భవతిలో ఒక నేషనల్ అవార్డ్ సినిమాలో నాకు ఒక పాత్రనిచ్చి నన్ను ఎంకరేజ్ చేసి నా రాతను అలా డిజైన్ చేసి పంపించాడు అన్న. చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఆ తర్వాత ఈ సినిమాలో అంతే మంచి పేరు వచ్చేటువంటి పాత్రను నాకు ఇవ్వడం జరిగింది. ఇది మీ అందరికీ తెలుసు, ఒక వ్యసనం ఆనందంతో స్టార్ట్ అవుతుంది, టైంపాస్కు స్టార్ట్ అవుతుంది, తర్వాత ఒక అలవాటు ఏదైనా కూడా అలవాటుగా స్టార్ట్ అయ్యి వ్యసనంగా మారి జీవితాన్ని క్లోజ్ చేస్తుంది. కానీ జీవితంలో తన ప్రాణానికి ప్రాణమైన ప్రేమను గెలిపించుకోవడానికి వ్యసనాన్ని వదులుకున్నాడా లేదా వ్యసనంతో ఎటు తీసుకెళ్ళాడు అనేదే ఈ కథ. ఇందులో ఒక మంచి అంటే దర్శకుడు తీసుకున్నట్టు శతమానం భవతి డైరెక్టర్ దగ్గర మనం ఎలా అయితే కుటుంబాలు దూరంగా ఉండడం కాదు, దగ్గర ఉండేటట్టు జీవితాన్ని ప్లాన్ చేసుకున్నది శతమానం భవతి అయితే, వ్యసనాన్ని పక్కకు పాడేసైనా జీవితాన్ని నువ్వు కోరుకోవాలని చెప్పే ఒక మంచి పాయింట్తో మనకి శ్రీ 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 రాజావారి సినిమా మంచి పాయింట్తో మన ముందుకు జూన్ 6వ తారీఖున వస్తుంది. ఇది తల్లిదండ్రులకు బాగా కనెక్ట్ అయ్యే సినిమా. అదే కాకుండా ప్రతి గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, ఈ సినిమాను చూసి కనెక్ట్ అయ్యి వాళ్ళకు కావాల్సిన వాళ్ళ పార్ట్నర్కు చూపెట్టి ఈ సినిమా చూడు, తర్వాత నువ్వు తెలుసుకో నేనేం చెప్పాను అనే ఒక బెంచ్ మార్క్ సినిమా అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.